నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. చాలామంది హిందువులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా దేనికి జరుగుతోందంటే, కొత్తగా వచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ముస్లిం గ్రూపులు హిందువులపై దాడులు చేస్తున్నాయి, విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. అలాగే కొన్ని హిందూ మందిరాలపైన కూడా దాడులు జరిగాయి. దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా జరుగుతోంది. ఈ పరిస్థితి ముర్షిదాబాద్లో పరిస్థితి చూస్తుంటే గతంలో కశ్మీరీ పండిట్లపై జరిగినటువంటి దాడి కూడా గుర్తుకొస్తోంది. అలాగే కొన్ని నెలల కిందట బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు కూడా గుర్తుకొస్తున్నాయి. హిందువులపైన ఎలాంటి దాడులు జరిగాయో మనందరం చూసాం, ప్రపంచం మొత్తం కూడా చూసింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఈ ముర్షిదాబాద్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అవే సంఘటనలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. మరి ఈ అల్లర్లని నియంత్రించడంలో మమతా ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతోంది? లా అండ్ ఆర్డర్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? లేదంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ గొడవల్ని, మత ఘర్షణల్ని మమతా ప్రభుత్వం ప్రేరేపిస్తోందా? మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది? వీటిని కంట్రోల్ బీఎస్ఎఫ్ని ఇప్పటికే రంగంలోకి దించింది. మరి ఎప్పటికల్లా సాధారణ పరిస్థితి అక్కడ నెలకొంటుంది. ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది? కొంతమంది రాష్ట్రపతి పాలన విధించాలంటున్నారు. అది కరెక్టా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి రాజు గారు. ప్రసాద్ గారు, ఏంటి ఈ ముర్షిదాబాద్ ప్రాంతం యాక్చువల్గా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ నిరసనలు, ఆందోళనలు కొన్ని పార్టీలు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తున్నాయి. కానీ ఎక్కడా లేనంత అటెన్షను ఈ ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో కనబడుతోంది. పెద్ద ఎత్తున హిందువుల ఇళ్లపైన దాడులు చేయడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పారిపోయేలాగా చేయడం జరుగుతోంది. మనం చూసాం, సోషల్ మీడియాలో కూడా కనబడుతోంది మనకి. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీన్ని అదుపులోకి తీసుకురావడం ఎలాగా? రాజుగారు, ఇంత దారుణం అంటే మన హిందువుల పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. అంటే నేను ఇప్పుడు మీకు కోట్ చేస్తున్న నెంబర్లు కూడా ఏదో ఊహాగానాలు ఇచ్చినవి కావండి. ఇవి ఏంటంటే డైరెక్ట్గా మనకు వివిధ, అంటే బీజేపీ గవర్నమెంట్ కొంచెం వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే చెప్తున్నాను. హిందుస్థాన్ టైమ్స్ ఏమంటుందంటే, హండ్రెడ్స్ ఫ్లీ వైలెన్స్ హిట్ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్, టేక్ షెల్టర్ ఇన్ మాల్దా అంటున్నారు. చాలా మంది మహిళలు అంటున్నారు దాంట్లో. అలాగే ఇండియా టుడే 3 చనిపోయారు, 150 మందిని అరెస్ట్ చేశారు. సో దగ్గర 400 మందిని పలాయనం చెందాల్సి వచ్చింది అని అక్కడ సువేందు అధికారి చెప్పారు అంటున్నారు. ఇంకోటి న్యూస్ 18లో కూడా మనం చూసాము. సో అలా మనకి వివిధ, అంటే మనకి ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటున్నారు కదా, దాంట్లో మనకి ఇండియా టుడే వాడు ఏం చెప్పాడంటే, దగ్గర 500 మంది అక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు భద్రత గురించి అన్న ఈ డీటెయిల్స్ అని చూస్తున్నాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే అండి రాజు గారు, దీనికి ప్రధానమైన కారణాలు మనం చూసుకుంటే, సరే అందరూ వక్ఫ్ అంటున్నారు, సరే వక్ఫ్ని మనం ఒక రీజన్గా అయితే చూపిస్తున్నాము. ప్రసాద్ గారు, అయితే కేవలం ఈ వక్ఫ్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కారణంగానే ఇంత అల్లర్లు, ఇంత రాద్ధాంతం జరుగుతుందా? ఇంకా దీని వెనక ఇంకేమైనా హిడెన్ ఎజెండా కనిపిస్తోందా? కారణాలు ఏంటి? రాజుగారు, ఈ పైన వక్ఫ్ను ఒక రీజన్ ఒకటి చూపిస్తున్నారు, కానీ దీనికి ఇంత మనకి వైలెన్స్ చేయాలంటే చాలా ప్లానింగ్ ముందు నుంచే జరిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటి ఆలోచించాల్సిందంటే అండి, మమతా బెనర్జీ గారి యాక్షన్, ఆవిడ ఫస్ట్ ఏంటి, అసలు ఈవిడ చేతిలో ఉందా, నేను అసలు ఇంప్లిమెంట్ చేయను వక్ఫ్ యాక్ట్ అంది. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ఈవిడ ఎలా చేస్తారు? ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ అనమాట. అంటే ఈ ఓట్ల గురించి ఏవైతే ఉన్నాయో దానికి ఇటువంటి ఈ టెన్షన్లు ఇంకా పెంచింది ఈవిడ దగ్గరుండి. ఇంకోటి, మనకి ముర్షిదాబాద్ ఈ డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయండి, ఇవి బార్డర్ అనమాట, బంగ్లాదేశ్కి బార్డర్ వచ్చేది. అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ బాగా అయ్యాయి, దాంతో ఇల్లీగల్ మైగ్రేషన్ కూడా బాగా అయింది. అందు గురించి ఎప్పుడు ఆ టెన్షన్లు అవి చూడండి, అక్కడ మనకు గెలిచే క్యాండిడేట్లు కూడా వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎక్స్ట్రీమిస్ట్ లాగా ఉంటారు వాళ్ళు. అందు గురించి అక్కడ ఎప్పుడు ఆ టెన్షన్ లాగా ఉంటుంది.
అలాగే అక్కడ హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తోంది అక్కడ. అయితే ఇదొక కారణము. ఇంకోటి కొంచెం ఏంటంటే లేనిపోని చిన్నగా ఉండేదాన్ని ఇంకా భూతద్దంలో చూపించేసి అసలు వక్ఫ్ గురించి మనకి ముస్లింలకే ఎంతో లాభ పొందుతారని అందరు చెప్తుండే, కాదు కాదు మనల్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి దీంతో ఏంటంటే అక్కడ ఇంకా టెన్షన్లు పెంచడం అవుతోంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఇంతలా టెన్షన్ ఇలా వచ్చినప్పటికీ కూడా అక్కడ టీఎంసీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుందండి? అసలు ఇలా జరుగుతున్నాయి, ఇలా మనకి అటాక్లు అవుతున్నాయి. మనకు ఒక న్యూస్ లో కూడా చూసాము, ఒక పెద్ద ఆయన్ని చంపేశారని చూసాము. అలా జరుగుతున్నా ఏం యాక్షన్ తీసుకోలేదు. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఏదో పోలీసులు కూడా టీఎంసీ క్యాడర్ లాగానే బిహేవ్ చేస్తున్నారు అని అన్నారు. దానికి తోడు ఏంటంటే అండి, సరే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ జరుగుతోంది అన్నారు, మరి దానికి ఏంటి కౌంటరు? ఏం చేశారు మరి వీళ్ళు? సో అక్కడ కొన్ని ఏరియాలు ఉన్నాయి, సో ముస్లిం ఏరియాస్ చాలా ఎక్కువ గట్టిగా ఉండేది, సుతి శంషేర్ గంజ్ అని ఉన్నాయి. అక్కడ అసలు ఎలా జరుగుతోంది, మిస్ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంటే మీరు ఎలా కంట్రోల్ చేశారనే దానికి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ధూలియా పట్టణం. ఇంకోటి ఈ బార్డర్ డిస్ట్రిక్ట్ అని తెలుసు కదా, తెలుస్తుంది. ఇట్లా మనకి ఆల్రెడీ బంగ్లాదేశ్ లో చాలా టెన్షన్లు ఉన్నాయని తెలుసు కదా, మన అడిషనల్ ఫోర్సెస్ ఎందుకు అడగలేదు? మనకి కలకత్తా హైకోర్టు నెత్తి మీద మొట్టితే అప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి చూడాలి. లేకపోతే అక్కడ యాక్చువల్లీ హిందువులు అక్కడ దులియాన్ అనే ఏరియాని భయభ్రాంతులై వదిలేశారు అక్కడ. ఇంకా మీరు మమతా బెనర్జీ గారు చూసుకుంటే ఈ రాడికల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పేర్లు కూడా చెప్తున్నాను, తజీముల్ హక్, సో ఇతను ఈ తాలిబాన్ స్టైల్లో కొరడాలు దెబ్బలు ఇవన్నీ కొట్టించే వ్యక్తి. అతను ఈ టీఎంసీ ఎమ్మెల్యేకి హమీదుల్ రెహమాన్ కి క్లోజు. మరి అతనికి మరి ఏం చేశాడు, ఏం యాక్షన్ తీసుకున్నాడంటే ఏమి చేయలేదు. అతన్ని అలా వదిలిపెట్టేశారు అంతే. ఏదో అరెస్ట్ చేశారు, మళ్ళీ కొంచెం ఇనిషియల్ యాక్షన్ తీసుకున్నాం, మళ్ళీ వదిలేశారు. షాజహాన్ షేక్, ఇతను సందేశ్ ఖలీలో మనం ఆ కంప్లైంట్లు ఇచ్చిన ఎన్ని రేపులు ఇలా చేశాడు ఇవన్నా సరే ఏమి చేయలేకపోయారు. సో అబ్బాస్ సిద్దికి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని నడిపిస్తాడు ఇతను. సో అతనికి ఏంటంటే ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇలా చేశాడు అంటే దాని మీద వాళ్ళు కూడా అక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. షానవాజ్ అలీ రైహాన్ అంటారు, టిఎంసీ క్యాండిడేటు, ఏదో ఆక్స్ఫర్డ్ స్కాలర్ అని చెప్తాడు. కానీ చేసే పనులన్నీ ఏంటి, హార్డ్ లైన్ ముస్లిమ్స్ ని రెచ్చగొట్టడాలు ఇటువంటి చేస్తాడు. మాల్దాలో ఉంటాడు ఆయన, మాల్దా డిస్ట్రిక్ట్ లో. అక్కడ ఏం చేయలేదు. అలాగే బీజేపీ సువేందు అధికారి ఏమన్నారంటే ఎస్డిపిఐ ఉంది, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని. సో అక్కడ కూడా వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకోకుండా టీఎంసీ గవర్నమెంట్ అక్కడ సాఫ్ట్ గా ఉంది అని చెప్పారు. అయితే సరే ఇలా జరుగుతున్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మరి బీజేపీ ఏం చేసిందండి అని ఒక మనకి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఏం చేసింది అంటే ఆ రోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ కంట్రోల్ చేసి అక్కడ కొంచెం టెన్షన్ ని తగ్గించిందండి. ఇంకోటి ఏంటంటే హైకోర్టుకి కావాల్సిన పారామిలిటరీ డిప్లాయ్మెంట్లు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ జ్యుడిషియరీ బాగానే ఉంది, కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి వెంటనే తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు కూడా మనకి వివిధ మాధ్యమాల నుంచి అక్కడ మన హిందువులు ఎంతమంది బాధపడుతున్నారో వాటిని ట్విట్టర్ మాధ్యమాన కానివ్వండి, ఎందుకంటే అమిత్ మాలవ్య గారు వారు కానీ సుఖాంత మజుందార్ గారు వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి మనోధైర్యం ఇస్తున్నారు. అలాగే సెంట్రల్ లీడర్షిప్ మీద కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందించి ప్రెషర్ తీసుకొచ్చి వీళ్ళ మీద యాక్ట్ చేయడానికి కూడా తీసుకొస్తున్నారు. అవును, ఎంత చేసినా కూడా కేంద్రం అనేది ఇప్పుడు అక్కడ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది టీఎంసీ కదా, నేచురల్ గానే ఎక్కువ కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. కేంద్రం అనేది ఇంకా పరిస్థితి అదుపు తప్పినప్పుడు రంగంలోకి దిగుతుంది. కానీ వీలైనంత వరకు అక్కడ ముందుండి నడిపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కదా, వాళ్ళు ప్రేక్షకుల్లాగా చూస్తూ కూర్చున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బిఎస్ఎఫ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ గారు, ఈ విధంగా దాడులు చేయడము టీఎంసీ కల్చర్, అది
ఎందుకంటే అవును. మనం చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అలాగే 2023 పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీకి ఎవరెవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా దాడులు చేశారు. భయపడిపోయారు చెప్పాలంటే. అవును. మాకు ఓటు అవును. వేయరా అని చెప్పి బీజేపీ కార్యకర్తల్ని కూడా బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేశారు. ఏ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళకి ఓట్లు పడలేదో అక్కడ ప్రజల మీద దాడులు చేశారు. ఈ దాడి చేసేటువంటి కల్చర్ అసలు ఆ పార్టీలోనే ఉంది. ఇది ఆ పార్టీనే అనుకోవడం కూడా ఏంటంటే అక్కడ ఈ ఎప్పటినుంచో లెఫ్టిస్టులు వీళ్ళు పెట్టి పోషిస్తున్నారు. దాన్ని ఈవిడ ఇంకా ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఉమ్, సో, యాక్చువల్ ఇక్కడ ఇటువంటి సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే అండి, అక్కడుండే హిందువులు కూడా వాళ్ళు ఏం చేయగలగాలి ఇటువంటప్పుడు అన్న దాంట్లో చూసుకుంటే, ముఖ్యంగా ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనం భాగ్యనగరంలో కూడా కర్ఫ్యూలు ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు కొంతమంది హిందువులు వాళ్ళు ఒక గ్రూప్‌గా ఉండి, వాళ్ళు షిఫ్ట్‌లలో లాగా ఉండి పనిచేస్తూ వాళ్ళ ఏరియాని వాళ్ళు కాపాడుకుంటూ, అక్కడ ఎటువంటివి జరగకుండా కొంచెము విజిలెంట్‌గా ఉండడం. అంటే విజిలెంట్ గ్రూప్స్‌గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందండి. వాళ్ళ బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్‌కి ఎంతైనా చాలా ముఖ్యమండి. ఉమ్, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలా జరుగుతుంటే ఇటువంటి మన హిందువుల మీద ఇలా జరుగుతుంటే ఏ సంస్థలు వాళ్ళకి నిలబడ్డాయో వాళ్ళతో పాటు ఉండి, వాళ్ళతో నెట్వర్క్ డెవలప్ చేసుకొని, ఇటువంటి అల్లర్లు జరగకుండా ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి వివిధ మార్గాల్లో వాళ్ళు చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఉమ్, సరే మీ దాంట్లో ఏంటంటే, సరే కామ్ డౌన్ చేయడానికి వాళ్ళు మిగతావి ఏమన్నా చెప్పొచ్చు. మిగతా వాళ్ళకి పబ్లిక్‌కి లేకపోతే సివిక్ వాళ్ళకి లేకపోతే ఇంకేమన్నా చెప్పొచ్చు. కానీ ఇది మనకేంటంటే ఇటువంటి సిట్యుయేషన్ ఈరోజు అనుకుంటున్నారు చాలామంది మనకి బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్‌లో కదా! మాకేం కాదు అని. ఇది ఎక్కడైనా అవ్వచ్చు ఇది. అవును. అందు గురించి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్‌గా ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు ఉందండి. నిరసన తెలియజేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు వక్ఫ్ హ్మ్. చట్టం తీసుకొచ్చారు. దాన్ని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా లోక్సభ, రాజ్యసభలో అదంతా ప్రాసెస్ ప్రపంచం మొత్తం చూసింది, దేశం అంతా చూసింది. దాన్ని కారణంగా చూపించి హిందువుల మీద దాడి చేయడం ఏంటి? హ్మ్. సో, అది అనాగరికం. ఇక్కడ ఇంకోటేంటంటే అండి, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇంకేం చేయాలి అంటున్నారు. యాక్చువల్ నిజం చెప్పాలంటే, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆర్టికల్ 356 వాడకపోతే ఇంకెప్పుడు వాడాలి? అంటే ఈ ఈ ఈ ఈ స్టేట్మెంట్ చెప్తే చాలామంది బీజేపీ వాళ్ళకి, వాళ్ళ సింపథైజర్స్‌కి వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ ఇది ఉన్న వాస్తవం గదా! పోనీ ఏ సిట్యుయేషన్‌లో చేయొచ్చు? పోనీ అసలు వాడనే వాడకూడదని పోనీ పార్లమెంట్‌లో ఇప్పుడు వక్ఫ్ దాన్ని ఎలా సవరణ చేశారో ఆర్టికల్ 356ని కూడా అలాగే డిలీట్ చేసేయమనండి. ఉమ్, సో, అది ఆహ్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? ఇదివరకు కూడా సందేశ్ ఖలీ జరిగినప్పుడు కూడా ఇటువంటి చర్చే వచ్చింది. ఇప్పుడు మనం సరే అప్పుడు ఏంటి మనకి ఎలక్షన్‌లు వస్తున్నాయి. అలా చేస్తే సింపతి ఓట్లు వాళ్ళకి పడతాయి. ఇవి పడతాయి, అవి పడతాయి. అందు గురించి వాళ్ళు చెయ్యట్లేదు. పోనీ అలా చేయకపోయినా సరే ఏమైనా బ్రహ్మాండంగా వచ్చాయా బీజేపీకి సీట్లు లోక్సభ ఎలక్షన్‌లో? రాలేదు గదా! సరే ఈ అంశాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మిగతాది మనం చూసుకుంటే ఒక పక్క బంగ్లాదేశ్‌లో టెన్షన్ ఉంది. ఇక్కడ ఇటువంటి సరే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకేమన్నా మనకు కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? ఏముందో వాళ్ళ ఆలోచన బీజేపీ గవర్నమెంట్ ఆలోచన మనకు తెలీదు. ఉమ్, కానీ ఆర్టికల్ 355 ఉంది గదండీ! ఆర్టికల్ 355ని ఇన్వోక్ చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌ని డిప్లాయ్ చేయడము, ఇంకా చేయొచ్చు దాన్ని. అక్కడ ఏంటంటే త్వరగా రెస్టోరేషన్ చేయడము, అక్కడ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాలిటిక్స్ అవన్నిటికి కంట్రోల్ చేయొచ్చు. అది కంపల్సరీ చేయొచ్చు. ఉమ్, 355 ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఉమ్, ఉమ్, సరే ఈ ఇన్వెస్టిగేషన్‌లకి ఎందుకంటే మనకి దేశ సెక్యూరిటీకి మనకి సంబంధించింది కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా ఇమ్మీడియేట్‌గా దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్. వీటికి సరే ఇంకా ఈ ఇప్పుడు నిర్ణయాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. బహుశా ఇంకా ఇంకా పరిస్థితి అదుపు తప్పితే, ఇంకా శృతి మించితే బహుశా అప్పుడు దించాలని ఆలోచిస్తుందేమో తెలియదు. లేకపోతే మరి ఆ లెక్కలేంటనేది బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇంకా మిగతాది ఏంటంటే అండి కర్ఫ్యూ పెట్టడాలు లేకపోతే అక్కడ
మనకి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేయడాలు, ఇటువంటి యాక్షన్లు ఇంకా తీసుకోవాలి, లేక చేజారిపోయేటట్టు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్ అనుకుంటున్నాము, ఇప్పుడు వివిధ నగరాల్లో కూడా అది వ్యాపించిందంటే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఆదిలోనే దాన్ని ఆపేయాలి, కానీ అది మిగతా వేరే చోట్లకు కూడా పాకుతే ఇంకా తలనొప్పి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. చాలా గంభీరమైన ఇది. అందుగురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎవరైతే రిలాక్స్గా ఉంటున్నారో అటువంటి స్టేట్ గవర్నమెంట్లను కూడా మొట్టికాయలు పెట్టాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ మీద టెంపరీగా కావస్తే వాళ్ళని ఇది కూడా చేసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి అయినా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం ఇటువంటి సమస్యలు చూస్తే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడా ఏం లేదు, అంతా శాంతియుతంగానే ఉంది. బీజేపీ ఏతర పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఈ ఇండి అలయన్స్ లో ఉండే ఉన్న గవర్నమెంట్లు ఏవైతే ఉన్నారో అటువంటి రాష్ట్రాల్లో ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అంటే దీంట్లో తప్పకుండా దీంట్లో రాజకీయ కోణం కంపల్సరీ ఉందండి. ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే దానికి వచ్చే సంవత్సరం అనుకుంటా ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఎన్ని డ్రామాలు ప్లే చేయాలో అన్ని డ్రామాలు ప్లే చేయడానికి అక్కడ టీఎంసీ దీది సర్కారు కూడా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉండదు. ఇది కేవలం ఒక కారణం, ఒక చిన్న కారణం దొరికిందంటే. ఇడెన్ ఎజెండా మీరు చెప్పినట్టుగా చాలా కారణాలు ఉంటాయి. అక్కడ సెంటిమెంట్లను రెచ్చగొట్టడము, అక్కడ ముస్లింలను రెచ్చగొట్టడము, వీధుల్లోకి దించడము, హిందువుల మీద దాడి చేయించడము, అశాంతి సృష్టించడము, ఇదంతా కంట్రోల్ చేయడానికి ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి పాలన విధించడం కానీ, లేకపోతే కేంద్ర బలగాల్ని రంగంలోకి దించడం కానీ, ఇలాంటిది ఏదైనా చేస్తే కేంద్రం మా మీద పెత్తనం చెలాయిస్తుంది. ఏదో ఒక రకంగా కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి, లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఇరుకును పెట్టడానికి టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం మమతా చేస్తుంది అనడంలో పెద్ద సందేహం ఏం లేదు. కానీ ఏమవుతుందంటే అండి, ఈ రాజకీయాల్లో ఇద్దరు అంటే హిందువులు చనిపోతున్నారు, ముస్లింలు కూడా చనిపోతారు. కొంతమంది ఏంటంటే ఈ అంశాలని ఇంకా 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 స్ప్రెడ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మామూలుగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కూడా అయి ఉండొచ్చు. అందు గురించి చాలా కఠినమైన సమయం ఇది. అందరు కలిసి ఉంటేనే మనకి బాగుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ముస్లింల కంటే ఇండియాలో భారతదేశంలో ఉండే ముస్లింల పరిస్థితి చాలా బాగుంది. సో అది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందండి. కరెక్ట్ ప్రసాద్ గారు, మీరు అన్నట్టు లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచాల్సిందే. అది ఆ పనిని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు సరిగ్గా చేయలేకపోతున్నారు. కాబట్టి అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. మరి చూద్దాం, మరి ఆ సమయం కోసం ఏమైనా కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తుందా, ఏం జరుగుతుంది, మరి ఏం చేస్తే బాగుంటుందనేది మనం ప్రజలను కూడా, మన ప్రేక్షకులను కూడా అడుగుదాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? మీరు చెప్పినట్టు 355 లేదా 356 ఆర్టికల్ ప్రయోగించాలా, లేకపోతే అంత అవసరం లేదు, ఇంకేదైనా చేస్తే బాగుంటుందా అనేది మన ప్రేక్షకులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. అలాగే ప్రసాద్ గారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.